హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు విజయ్ గారు మర్ఫిరీ చెస్ ఓవెన్ ఒకటి తీసుకొచ్చారు సీతంపేట నుంచి. నో హీట్ అంటున్నారు. అసలు ఏమైందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఈ మైక్రోవేవ్ ఓవెన్ లో ఫ్యూజ్ పోయిందండి. ఫ్యూజ్ రీప్లేస్ చేద్దాము. ఫ్యూజ్ ఒకటే పోయిందా లేకపోతే మ్యాగ్నెట్రాన్ కానీ ఇంకేమన్నా పోయిందా ఒకసారి ఫ్యూజ్ రీప్లేస్ చేసి చూస్తాను సార్. దాని తర్వాత మీకు ఏంటని నేను ఎస్టిమేట్ ఇస్తాను. ఓకే, ఇందులో ఫ్యూజ్ పోయిందండి. ఫ్యూజ్ అంటే ఎగ్జాక్ట్ గా 116 amps ఉన్న ఫ్యూజ్ వేయాల్సిన అవసరం లేదు. ఒక వైర్ వేసుకున్నా సరిపోద్ది. ఫ్యూజ్ అంటే ఏంటంటే హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మ్యాగ్నెట్రాన్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ, కెపాసిటర్ కానీ, లేదా ఫ్యాన్ కానీ, బోర్డు కానీ ఏదైనా పోకుండా మినిమం లో ఎఫెక్ట్ అన్నది అక్కడతో ఆగిపోవడం కోసం ఇచ్చేది ఫ్యూజ్. కనుక ఫ్యూజ్ అన్నది నేను ఒక వైరే వేసానండి. నేను 15 amps వైర్ వేసాను. ఇప్పుడు చూద్దాం, ఒకసారి చెక్ చేసి ఇది పనిచేస్తుందా లేదా. ఫ్యూజ్ రీప్లేస్ చేయడం అయిపోయిందండి. ఒకసారి పెట్టి చూద్దాము హీట్ అవుతుందా లేదా అని. హైలో పెట్టాను, జస్ట్ 1 minute పెట్టానండి. అసలు హీట్ అవుతుందా లేదా ఒక చెక్ చేద్దాం. నాకు తెలిసి 100% వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఫ్యూజ్ ఒకటే పోయింది. అది ఇంకా ట్రాన్స్ఫార్మర్ కానీ, కెపాసిటర్ కానీ పోయి ఉంటే ఆల్రెడీ ఈ పాటి స్మెల్ వచ్చి ఉండాలి, లేదా ఫైర్ వచ్చి ఉండాలి. అది రావట్లేదంటే లోపల హీట్ అవుతుంది అని అనుకుంటున్నాను సార్. చూద్దాం ఒకసారి ఏమవుతుందో. మాక్సిమం ఇంచుమించుగా ఏ కంపెనీ అయినా, సామ్సంగ్ అయినా, ఎల్జీ అయినా, వర్ల్పూల్ అయినా, ఇంకో కంపెనీ ఏదైనా సరే ఫ్యూజ్ పోతూ ఉంటుంది. ఎక్కువగా శాతం ఫ్యూజ్ పోతుంది. అది కూడా ఏంటంటే మీరు మెటల్ కానీ, స్టీల్ కానీ బాగా కాస్ట్లీ ఉంది అని చెప్పేసి రాగి కానీ ఏమైనా పెడితే ఖచ్చితంగా ఆ బౌల్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా పోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మీకు మైక్రోవేవ్ సేఫ్ ట్రియో కానీ, బోరోసిల్ కానీ ఈ ప్లాస్టిక్ వాడాలి. ఏ ప్లాస్టిక్ పెట్టినా ఆ ప్లాస్టిక్ పెట్టినా ఆటోమేటిక్ ట్రిప్ అవుతూ ఉంటుంది. ఒకసారి హీట్ అయిందో లేదో చూద్దాం. ఏడైంది సార్. ఫ్యూజ్ పోయిందండి. ఫ్యూజ్ రీప్లేస్ చేసాము. 350 రూపీస్ సర్వీస్ తీసుకున్నాం. సార్ మీకు ఓవెన్ తీసుకొచ్చారు, మీ కళ్ళ ముందే చేసి ఎలా అనిపించింది సార్? మీకు చాలా హ్యాపీ అనిపించింది. ట్రాన్స్పరెంట్ గా ఉంది. నెక్స్ట్ మన వర్క్ అంటే మనకి ఏడిపోయింది అనేది మాకు కూడా అర్థమైనట్లు చెప్పడం వల్ల మాకు కూడా తెలిసింది. మేమైతే ఏ షాపులకి ఇచ్చినా సరే అది రేపు రండి, ఎల్లుండి రండి చేసేస్తాం అన్న తర్వాత ఏదో పార్ట్ పోయిందన్న అది మాకు అర్థం కాకపోవడం, అది అన్ని కన్ఫ్యూజ్ గా ఉంటది. కానీ మీ దగ్గర చాలా బాగుంది. సర్వీస్ కూడా చాలా గుడ్. థ్యాంక్ యూ సార్. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే కొంచెం సజెస్ట్ చేయండి. కంపల్సరీ సార్. కేవీఎన్ ఎలక్ట్రానిక్స్, మెయిన్ రోడ్, సీతంపేట, నియర్ గురుద్వారా. థ్యాంక్ యూ.